లేనివి ఉన్నాయని ఎందుకు అబద్ధం చెప్తుంది? వాణ్ణి టార్గెట్ చేయాల్సిన అవసరం పల్లవికేముంది? ఓకే, దాన్నే నమ్మారు. మరి మీ మనవణ్ణి నమ్మరా? దాని మాటే నిజమనుకుంటే సాక్ష్యాలుండాలి కదా. ఉండాల్సిన సాక్ష్యాలు మందు బాటిలు సిగరెట్లు ఎవరు తీసేశారు? మీరు తీసుకువెళ్లి దాచారా, లేకపోతే చరణ్ దాచాడా, లేకపోతే చందు దాచాడా, లేకపోతే ఈ ఉషా తీసుకెళ్లి దాచిందా? ఏం ఉషా, ఇక్కడ మందు బాటిల్ సిగరెట్లు అవన్నీ నువ్వు తీసుకెళ్లి దాచావా? నాకసలేం తెలియదండి. చూడు, నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, నా చిన్న కొడుకేదో తప్పు చేశాడని నువ్వు మమ్మల్ని నమ్మించాలని చూసినా ఇంకొకసారి క్షమించడాలుండవు. బయటికి గెంటేస్తాను చెప్తున్నాను. నా కొడుకులెవరు ఏ తప్పు చేయరు. వీడు అసలుకే చేయడు. చేశాడని నువ్వు చెప్పినా నేను నమ్మను. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు ఇంకెప్పుడు వేయకు. ఇదేంటిది? మందు బాటిల్ సిగరెట్ ఇక్కడే పెట్టి నేను ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాను. ఫోన్ అయిపోయే టైంకి వదిన వచ్చింది. ఈ లోపల అమ్మ వాళ్ళు వచ్చారు. స్ట్రైట్గా గదిలోకి తీసుకొచ్చారు. ఈ గ్యాప్లో ఏమైందబ్బా? ఇక్కడ ఉండాల్సిన వస్తువులు ఏమయ్యాయి? ఎవరు తీసినట్టు? ఎవరు తీశారో కానీ టైంకి తీశారా? ఎవరది? అసలు అక్కడ ఉండాల్సిన మందు బాటిల్ ఏమైంది? సిగరెట్ ప్యాకెట్ ఏమైంది? యాస్ట్రీ ఏమైంది? అసలు ఏం అర్థం కావట్లేదు. అంతా మాయగా ఉంది. వీటి కోసమే ఆలోచిస్తున్నావా? వదినా, ఏంటిది? అబ్బా, ఏంటని అడుగుతున్నావా? ఇదేమో పాలపీక, ఇవేమో ఉయ్యాల్లో పిల్లాడు ఆడుకోవడానికి పైన కడతారే గిలిగిచ్చుకే బొమ్మ, అదనమాట. మీ అమ్మ వాళ్ళ ముందు ఎక్కడ దొరికిపోతావో అని, నువ్వు దొరకకూడదు, అవమానపడకూడదు అని వీటిని ఆ పల్లవి బయట పెట్టకముందే తీసి తెలివిగా జాగ్రత్త పెడితే నువ్వు నా దగ్గరే అబద్ధాలు చెప్తున్నావా? అంటే ఇవన్నీ దాచిపెట్టింది నువ్వా వదినా? మరి థ్యాంక్స్ వదినా, చాలా థ్యాంక్స్ వదినా. నాకు తర్వాత థ్యాంక్స్ చెప్తూ గాని ముందు వాటిని జాగ్రత్త పెట్టు. నిజంగా నువ్వు వాటిని తీసుండకపోతే అందరి ముందు నా పరువు పోయేది. పరువు పోవడం కాదు నాన్న, మీ అమ్మా నాన్న బాధపడి ఊరుకునేవారేమో. మీ పెద్దన్నయ్య మాత్రం నిన్ను ఖచ్చితంగా ఇంట్లో నుంచి గెంటేసేవాడు. అంటే వదిన ఫారెన్ లో ఉన్నప్పుడు ఇవేవి నేను తప్పనడం లేదు. ఈ జనరేషన్ లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక పెగ్గు వేయడం, ఎప్పుడైనా సరదాగా దమ్ము కొట్టడం కామన్. వదినా, నువ్వు ఇంత ఓపెన్ గా ఆలోచిస్తున్నావు. ఈ జనరేషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మాట్లాడుతున్నావు. మరి పెద్దోదిని ఎందుకు అర్థం చేసుకోదు? ఎందుకు అర్థం చేసుకోదు? కానీ తన ఇంటెన్షన్ వేరు కదా. యాక్చువల్గా వదినంటే తల్లి తర్వాత తల్లి. నువ్వు తప్పు చేస్తున్నావు, మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావు, తను చూసింది. అప్పుడు ఒక తల్లిలాగా వచ్చి, నాన్న ఇలాంటి వాటి వల్ల
ఆరోగ్యం పాడవుతుంది, తప్పు, ఇంకెప్పుడు చెయ్యొద్దు, ఇంట్లో తెలిస్తే మీ అమ్మ వాళ్ళు బాధపడతారు, మీ అన్నయ్య కోప్పడతాడు అని చెప్పాలి. అది మానేసి తనేం చేసింది? అందరినీ పిలిచి నన్ను బుక్ చేయాలని చూసింది. అది ఆవిడ ఇంటెన్షన్. అది ఎందుకని? నన్ను బ్లేమ్ చేస్తే తనకేం వస్తుంది? అందరికీ తన మీద ఒక నమ్మకం వస్తుంది, తన చేతికి అధికారం వస్తుంది. నువ్వు తన గ్రిప్పులో ఉంటావు. దీన్ని శాడిజం అంటారు కదా వదినా. కాదని ఎవరన్నారు? అది శాడిస్టే కదా. నేను విన్నాను మీరిద్దరూ ఒకే ఇంటి నుంచి వచ్చారని, అక్కా చెల్లెల వరుసని. అబ్బా సూపర్ అమ్మా, నువ్వు కూడా నా కోడలు పల్లవిలాగే చేస్తున్నావు పనులన్నీ. కాఫీ కూడా తను పెట్టినట్టే ఉంది. అవునరా, నువ్వు పల్లవి వేరే అయినా ఇద్దరూ ఒకేలాగా ఉన్నారు. పల్లవిలాగే ఈ పిల్లది కూడా మంచి మనసు. ఉదయం లేచిన దగ్గర నుంచి చెప్పకపోయినా ఇంట్లో పనులన్నీ తనిల్లే అన్నట్టుగా చేస్తుంది. ఏంటి ఆవిడ్ని పట్టుకుని ఓ ఎత్తేస్తున్నారు? ఆ నిన్నెత్తి కుదేలేక ఆ అమ్మాయిని ఎత్తుతున్నావే. నేనేం చేశాను? నువ్వు ఏం చేయవని అంటున్నావు? నువ్వు ఈ ఇంటి కోడలివి. ఆ పిల్లని చూడవే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇల్లంతా ఎలా చక్కబెడుతుందో. కానీ నువ్వు 10 గంటలకు గానీ మంచం దిగవు. తనంటే పని మనిషి కాబట్టి పొద్దున్న లేచి అన్ని పనులు చేస్తుంది. వదినకేం అవసరం? కరెక్ట్ గా చెప్పావు చందు. ఆ నీకు భజన చేసే వాళ్ళందరూ కరెక్ట్ గానే కనిపిస్తారు. పెళ్ళైన ఆడపిల్లవి, ఇల్లు చక్కబెట్టుకోవడం తెలీదు, వంట చేయడం తెలీదు. ఏమీ తెలియకుండానే కాపురం దిద్దేసుకోవడానికి వచ్చింది ఇల్లాలు.